ఆషాఢ మాసం శుక్రవారం సందర్భంగా తాండూరు పట్టణంలోని శ్రీ నగరేశ్వర దేవాలయంలో శ్రీ వాసవి మాత అమ్మవారు శాకంబరి దేవి అలంకారంలో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. వాసవి మహిళా సంఘం ఆధ్వర్యంలో అమ్మవారిని వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో అత్యంత వైభవంగా అలంకరించగా ఈ విశేష శాకంబరి అలంకారం భక్తులకు విశేషంగా ఆకట్టుకుంది. ప్రకృతి సంపదకు ప్రతీకగా భావించే శాకంబరి మాత రూపంలో తీర్చిదిద్దిన శ్రీ వాసవి అమ్మవారి అలంకరణను చూసేందుకు ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు దేవాలయానికి తరలి వచ్చారు. కూరగాయలు, ఆకుకూరలతో రూపొందించిన అమ్మవారి రూపం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుని ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు కూడా నిర్వహించి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా వాసవి మహిళా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా మహాకుంకుమార్చన నిర్వహించారు. వందలాది మంది మహిళా భక్తులు భక్తి శ్రద్ధలతో కుంకుమార్చనలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు సమర్పించి తమ కుటుంబాల సుఖశాంతి, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం కోసం ప్రార్థించారు. భక్తుల రాకతో నగరేశ్వర దేవాలయం ఆధ్యాత్మిక వాతావరణంతో కలకలలాడింది. వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాలు, జై వాసవి మాత నినాదాల మధ్య ఆలయ ప్రాంగణం భక్తి పారవశ్యంలో మునిగిపోయింది. పార్వతీ పరమేశ్వర అనుగ్రహేణ కన్యకా పరమేశ్వరి అనుగ్రహేణ ఆషాఢమాస పర్వదినేన మళ్ళొకసారి మీ పేరు మీ గోత్రం అనుకోండి. అందరూ కూడా వినాయకుని ప్రార్థన చేసుకుంటూ కూర్చోండి. ఓం గణానాం త్వా గణపతిం నవామహే కవిం కవిం ఉపవస్త్రవస్త్రం జ్యేష్ఠరాజనం బ్రహ్మణా నమస్తే గణపతే త్వమేవ ప్రత్యక్షం తత్వమసి త్వమేవ కేవలం కర్తాసి త్వమేవ కేవలం కర్తాసి ఋతం వచ్మి సత్యం వచ్మి అవభక్తారం అవశోతారం అవతార విఘ్నరత్తన రూపం గాయత్రి గణపదేవత ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ ఏకదంతం చతురస్రం ఏవం ధ్యాయతే. నమో రాధపతే నమో గణపతే నమో ప్రమదపతే నమస్తే అస్తు లంబోదరాయ వరదమూర్తే నమో నమః. బ్రహ్మస్థ విష్ణుస్థ దేవత నానాజలిభ్యో నానాగోత్రేషు కన్యకా స్తోత్ర పూజనంచ కరిసేతో. ఓం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరే నమః. ఓం శ్రీ వాసవమ్మాయ నమః. కన్యా విద్యాయ నమః. శుభాయ నమః. సర్వస్వరూపాయ నమః. వైశకుల దేవతాయ నమః. సర్వాయ నమః. సర్వజ్ఞానాయ నమః. నిత్య పాపారుణే నమః. విమలాయ నమః. ఉదరాయ నమః. అగ్నిప్రతిష్ఠాయ నమః. ఆయుస్వరూపాయ నమః. ఆర్యవైశ్య పూజితాయ నమః. దుష్టనిష్టాయ నమః. దరిద్రనాశినే నమః. విష్ణువర్ధనాయ నమః. సర్వరత్నాయ నమః.
రాహుల్ గాంధీ కుంకుమ బొట్టు, రెండు చేతుల గాజులు కూడా స్పాన్సర్. మన సాంప్రదాయం మన పిల్లలకు చూపిస్తలేము, మన నుంచి మన పిల్లలు కూడా నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ పెట్టుకోవడం జరిగింది. సాంప్రదాయంగా వస్తే మనం చూసి మన పిల్లలు నేర్చుకుంటారు అనే ఉద్దేశంతోనే చెప్పడం జరిగింది. కాబట్టి మీరందరికీ కూరగాయలకు స్పాన్సర్ ఇచ్చిన ప్రతి ఒక్క సభ్యులు, సభ్యురాళ్లకు, మహిళా సంఘం, పెద్ద సంఘము, యువజన సంఘము, పాలక మండలి వాళ్ళందరికీ కూడా మా మహిళా సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రాహుల్ గాంధీ కుంకుమ బొట్టు, రెండు చేతుల గాజులు కూడా స్పాన్సర్. మన సాంప్రదాయం మన పిల్లలకు చూపిస్తలేము, మన నుంచి మన పిల్లలు కూడా నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ పెట్టుకోవడం జరిగింది. సాంప్రదాయంగా వస్తే మనం చూసి మన పిల్లలు నేర్చుకుంటారు అనే ఉద్దేశంతోనే చెప్పడం జరిగింది. కాబట్టి మీరందరికీ కూరగాయలకు స్పాన్సర్ ఇచ్చిన ప్రతి ఒక్క సభ్యులు, సభ్యురాళ్లకు, మహిళా సంఘం, పెద్ద సంఘము, యువజన సంఘము, పాలక మండలి వాళ్ళందరికీ కూడా మా మహిళా సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ ఆషాఢ మాసంలో శాకాంబరి అవతారం అనేది ఎంతో చాలా విశిష్టమైనది. గౌరీదేవికి ఉద్భవించిన గౌరీ ఆకే ఈ గోరింటాకు. ఈ గోరింటాకు అనేది స్త్రీలకు చాలా ఆరోగ్యకరమైన ఆకు అండి. ఈ స్త్రీలను గర్భాశయానికి కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంచుతుంది అని చెప్పి ఈ ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం అనేది జరుగుతుంది. అలాగే ఆషాఢ మాసంలో వచ్చే శాకాంబరి అనేది కూడా మనం అమ్మవారికి శాకాంబరి అవతారంలో అమ్మవారిని దర్శిస్తే మన రైతులకు మంచి పంటలు పండిస్తుందనే ఉద్దేశంతో ఈ శాకాంబరి అవతారాన్ని కూడా మనం కార్యక్రమము ప్రతి సంవత్సరం జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మన మహిళా సంఘం మరియు ఆర్యవైశ్య సంఘం, యువజన సంఘం, నగరేశ్వర పాలక మండలి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని జరపడం జరిగింది. ఎంతో సంతోషంగా అనిపిస్తుందండి. ఈ కార్యక్రమంలో గోరింటాకు పెట్టుకోవడం మరియు శాకాంబరి అవతారం చేయడము, అలాగే మనకు బోనాలు కూడా ఒక సెక్షన్ పెట్టుకుంటే బోనాలు కాన్సెప్ట్ కూడా అవుతుంది అనేది దృష్టిలో పెట్టుకొని మన మహిళలకు ముత్తైదతనమైన కుంకుమతో బొట్టు పెట్టుకోవడం, రెండు చేతులకు గాజులు, అలాగే ముక్కు పుడక, మన సాంప్రదాయాన్ని దృష్టికి పెట్టుకొని మన మహిళా సంఘం తరఫు నుంచి ఈ కాన్సెప్ట్ను ఎన్నుకొని అందరూ కాన్సెప్ట్ను దృష్టిలో పెట్టుకొని సాంప్రదాయబద్ధంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంకి కూడా భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఎంతో విజయవంతంగా చేయడం జరిగింది. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు కొలువుదీరిన నగరేశ్వర దేవాలయంలో ఈరోజు ఆషాఢ మాసం సందర్భంగా నగరేశ్వర పాలక మండలి, ఆర్యవైశ్య సంఘం, ఆర్యవైశ్య యువజన సంఘం సహకారంతో మా అనుబంధ విభాగమైన శ్రీ వాసవి మహిళా సంఘం కార్యవర్గం సభ్యుల ఆధ్వర్యంలో హిందూ సాంప్రదాయానికి ప్రతీకగా నిలిచే ఆషాఢ మాస శాకాంబరి ఉత్సవాన్ని ఈరోజు మా మహిళలచే ఘనంగా ఇక్కడ నగరేశ్వర దేవాలయంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమం సందర్భంగా హిందూ సాంప్రదాయాన్ని, తర్వాత సమాజంలో మన కల్చర్ని కాపాడేందుకు మా సంఘ మహిళలు ఈరోజు ఒక సమాజానికి స్ఫూర్తివంతమైన మెసేజ్ ఇచ్చే విధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో ఆషాఢ మాస బోనాలు, తర్వాత హిందూ సాంప్రదాయానికి సంబంధించి గాజులు, బొట్టు,
దాని ప్రాధాన్యతను వివరిస్తూ ఈరోజు ప్రత్యేకంగా వారి ప్రత్యేక అలంకరణలతో ఈరోజు మహిళలు ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈరోజు అమ్మవారిని సుమారు 1500 మోసంబీలు తర్వాత వివిధ రకాల కూరగాయలతో ఈరోజు అలంకరించి ఈరోజు ఈ కార్యక్రమానికి తాండూరు పట్టణ పురపాలక సంఘ చైర్మన్ శ్రీమతి నీరజ బాలరెడ్డి గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించి వారికి ఈరోజు ఆరవేశ మహిళల యొక్క గొప్పతనాన్ని చాటే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వారికి మా ఆరవేశ సంఘం తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా హిందూ సాంప్రదాయానికి సంబంధించిన ప్రతి పండుగ యొక్క విశేషాన్ని తెలియజేసే విధంగా మా వాసవి మహిళా సంఘ సభ్యులు వివిధ రకాల కార్యక్రమాలు అంటే మన పండుగల యొక్క ప్రాముఖ్యతను మన సమాజానికి తెలియజేయాలి. అదేవిధంగా భావి తరాల వారికి తెలియాలి. అదేవిధంగా ప్రతి ఒక్క మన గాజులు అనుకోండి, బొట్టు అనుకోండి, మనం ధరించే ప్రతి ఒక్క విధానంలో సైంటిఫిక్ రీజన్ ఉంది. ఆ రీజన్ గిట మన పిల్లలకు తర్వాత వేరే సమాజానికి మన ప్రతి ఒక్క హిందువులకు తెలియజేసే విధంగా ఈ మా మహిళా సంఘ కార్యక్రమాలు ఉంటున్నాయి. వారి సేవలు ఎంత చెప్పినా కానీ తక్కువనే. ఈరోజు మా ఆర్యవేశ సంఘం తరఫున మరియు నగరేశ్వర పాలక మండలి తరఫున వారికి అనేక రకాలుగా మేము అన్ని విధాలుగా సహాయక సహకారాలు అందిస్తాం. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఏ కార్యక్రమాలు నిర్వహించినా వారికి సహాయ సహకారాలు అందిస్తాం. అదేవిధంగా రాబోయే శ్రావణ మాసంలో మరియు ఆరవేశ సంఘం మహిళా సంఘం యువత సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ నగరేశ్వర దేవాలయంలో నిత్య అన్నదాన కార్యక్రమం ప్రతిరోజు మధ్యాహ్నం ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అందుకు సంఘానికి సంబంధించిన సభ్యులు దాతలుగా ఉంటారు. ఈ కార్యక్రమం శ్రావణ మాసం ప్రతిరోజు ఉంటుంది. అదేవిధంగా నిత్య ప్రసాద కార్యక్రమం కూడా త్వరలో ప్రారంభించడం జరుగుతుంది. నగరేశ్వర దేవాలయంలో రోజు నిత్య ప్రసాద కార్యక్రమం. అదేవిధంగా ఇక్కడ బర్త్డేలు మ్యారేజీలు ఉంటే పాలక మండలి చైర్మన్ సతీష్ గారి ఆధ్వర్యంలో ఆశీర్వచనం కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు. అదేవిధంగా నగరేశ్వర దేవాలయాన్ని పునర్నిర్మించేందుకు గౌరవ శాసనసభ్యులు మున్సిపల్ చైర్మన్ గారు సహకరిస్తే మా ఆరవేశ సంఘ సభ్యుల దాతలుగా ఈరోజు నగరేశ్వర దేవాలయాన్ని కూడా సర్వాంగ సుందరంగా తీర్చిద్ది రాబోయే సంవత్సరాల కాలంలో అందరికీ సదుపాయంగా ఉండే విధంగా మా ఆర్యవేశ సంఘం అందరి సమన్వయంతో ముందుకు సాగేందుకు కొనసాగుతుంది. అందుకు సంఘ సభ్యులు మరియు ప్రభుత్వ తరపున పాలక మండలి తరఫున ప్రభుత్వ ప్రజలు కూడా సహకరించాలని ఈ కార్యక్రమానికి విజయవంతం చేసిన ప్రతి ఒక్క మహిళా సంఘ సభ్యులకు మరియు ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఈరోజు మహాప్రసాద దాతలుగా ఉన్న రేజీపీటీ గ్రూప్కు మరియు ఇక్కడ ఈరోజు ప్లాస్టిక్ రహిత సమాజం కోసం గన్నీ బ్యాగులను అందించిన వేముల సురేందర్ పల్లవి గారికి మరియు ఈరోజు ఈ అలంకరణకు సుమారు 1500 మోసంబీలను దాతగా ఇచ్చిన కోటిక కిరణ్ కుమార్ మరియు వారి కుటుంబానికి వాసవి మాత ఆశీస్సులు ఉండాలని ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ ఆర్యవేశ సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.